ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని మొదటి బ్లాక్లో సాయంత్రం 4:41 సీఎంగా ఛార్జ్ తీసుకున్నారు చంద్రబాబు. అనంతరం 5 కీలక ఫైళ్లపై సంతకాలు చేశారు. మెగా డిఎస్సీపై తొలి సంతకం, ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దుపై 2వ సంతకం, పెన్షన్ల పెంపుపై 3వ సంతకం, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై 4వ సంతకం, స్కిల్ సెన్సెస్ పై 5వ సంతకం చేశారు సీఎం చంద్రబాబు. అంతకుముందు సెక్రటేరియట్కు వచ్చే దారిలో సీఎం చంద్రబాబుకు అడుగడుగునా ఘనస్వాగతం లభించింది. దారి పొడవునా రాజధాని రైతులు ముఖ్యమంత్రిపై పూలవర్షం కురిపించారు. చంద్రబాబు కూడా రాజధాని ప్రాంత ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. సెక్రటేరియట్కు చేరుకున్న తర్వాత మొదటి బ్లాక్లో సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు చంద్రబాబు దంపతులకు ఆశీర్వచనం అందించారు. ప్రత్యేక పూజల అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు చంద్రబాబు. చంద్రబాబు బాధ్యతల స్వీకరణకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి లైవ్ లో అందిస్తారు. కాంతి, చూస్తున్నాం చంద్రబాబు కొద్దిసేపటి క్రితమే బాధ్యతలు స్వీకరించారు. 5 ఫైళ్లపై కూడా సంతకం చేశారు. సో ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం నిన్న చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు సచివాలయంలో తన బాధ్యతలను స్వీకరించారు. ఏవైతే హామీ ఇచ్చిన ప్రకారం మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ఫైల్ పైన తన మొదటి సంతకాన్ని చేశారు. అలాగే 2వ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకి సంబంధించినటువంటి ఫైల్ పైన ఆయన తన 2వ సంతకాన్ని చేశారు. ఇక ఏవైతే హామీలు ఇచ్చారో హామీలలో భాగంగా 3,000 నుంచి 4,000 వరకు కూడా పెన్షన్, సామాజిక పెన్షన్ ఏదైతే ఉందో పెన్షన్ పెంపు అంశానికి సంబంధించినటువంటి ఫైల్ మీద ఆయన సంతకం చేశారు. 4వ అంశం అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ. ఏదైతే ఈ 5 సంవత్సరాల్లో అన్నా క్యాంటీన్లు అనేవి లేకుండా గత ప్రభుత్వం చేసింది కాబట్టి పేదవాడి ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్ అనే నినాదంతో చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అదేవిధంగా 4వ సంతకాన్ని అన్నా క్యాంటీన్కి సంబంధించినటువంటి పునరుద్ధరణ ఫైల్ పైన చేశారు. ఇక స్కిల్ సెన్సెస్కి సంబంధించినటువంటి ఫైల్ పైన తన 5వ సంతకాన్ని చేశారు. వేద పండితుల ఆశీర్వచనంతో చంద్రబాబు నాయుడు సచివాలయంలో తిరిగి సీఎంగా 5 సంవత్సరాల తర్వాత అడుగుపెట్టారు. ఆయన సీఎంగా చంద్రబాబు నాయుడు వస్తున్న సందర్భంలో అమరావతి రైతులు ఎంతో ఆనందంతో మళ్ళీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి పాలనలో విసిగిపోయాము కాబట్టి మాకు చంద్రబాబు నాయుడే కావాలి అని ఎన్ని పూజలు చేశామో అవన్నిటికీ ప్రతిఫలం ఈరోజు వచ్చింది అంటూ కూడా ఆయనకి దారి పొడవునా కూడా పూల వర్షాన్ని కురిపించారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా అమరావతి రైతులు ఆయన్ని కలిసేందుకు వేచి చూస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళ అభిమానాన్ని అంతా కూడా ఈరోజు ఆయన సచివాలయానికి ఉండవల్లి నుంచి బయలుదేరింది మొదలు సచివాలయానికి చేరుకునే వరకు కూడా వాళ్ళ అభిమానాన్ని అయితే చూపించడం జరిగింది. సచివాలయంలో ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఐఏఎస్లు ఐపీఎస్లతోటి భేటీ అయితే అయ్యారు. ఏదైతే పాలనకి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే కొన్ని పాలనాపరమైన అంశాలకి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా కొంతమంది అధికారుల మార్పులు అనేవి కూడా మనం చూసాం. దానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఆయన ఈరోజు మొదటి సంతకం చేయటము, ఛార్జ్ తీసుకున్న అనంతరం ఆయన తన బాధ్యతగా ఐపీఎస్లు ఐఏఎస్లు అందరితో కూడా భేటీ అయిన సందర్భం ఉంది. దీంతో పాటుగా ఎవరైతే చంద్రబాబు నాయుడు బాధ్యతలు తీసుకుంటున్న సందర్భంగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన నాయకులంతా కూడా ఆయనను విష్ చేసేందుకు సచివాలయానికి వచ్చారు. ఇక సచివాలయ ఉద్యోగులు కూడా ఆయన లోపలికి ఎంటర్ అయిన దగ్గర నుంచి ఛాంబర్లోకి వెళ్ళేంత వరకు కూడా పూర్తిగా రెడ్ కార్పెట్ను అరేంజ్ చేసి చాలా ఆనందోత్సాహాలతో ఆయనకు స్వాగతం పలికారనే చెప్పుకోవాలి. మనం చూస్తున్నాం సచివాలయ ప్రాంగణం అంతా కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి. గత 5 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి లేదు అని చెప్పి సచివాలయ ఉద్యోగులు చెప్తూ ఉన్నారు. ఇంకొక గంట పాటు కూడా ఈ మీటింగ్ అయితే కొనసాగే అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. అలాగే మెగా డిఎస్సికి సంబంధించినంత వరకు కూడా మెగా డిఎస్సిలో ఫైల్కి సంబంధించిన తొలి సంతకం చేసిన దాంట్లో 16,347 పోస్టులతోటి మెగా డిఎస్సి భర్తీకి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సెకండరీ గ్రేడ్ టీచర్లు 6,371, స్కూల్ అసిస్టెంట్లు 7,725, అలాగే పీఈటీలు 132, టీజీటీలు
1781, అలాగే పీజీటీలు 2286, ప్రిన్సిపల్ పోస్టులు 52. మొదటి సంతకం ఆయన ఏదైతే మెగా డిఎస్సికి సంబంధించినటువంటి చేస్తానని చెప్పారో దానికి సంబంధించినటువంటి సంతకం చేపట్టి ఇందులో మొత్తంగా 16,347 పోస్టుల భర్తీకి అయితే ఆయన చేపట్టారు. అలాగే బాధ్యతల స్వీకరణకు సందర్భంగా ఆయన సతీమణి భువనేశ్వరితో పాటు కలిసి రావడం, అలాగే వేద పండితులు ఆశీర్వచనం కూడా అన్ని మతాలకు సంబంధించినటువంటి వారు వేద పండితులు కూడా సీఎంగా ఆయనకు ఆశీర్వాదం పలికారు. ఇక మిగిలిన మంత్రులకు సంబంధించి ఇంకొక గంట తర్వాత వీరందరూ కూడా ఇక్కడ నుంచి బయలుదేరే అవకాశం ఉంది. ఇక్కడ భారీ వర్షం పడుతోంది, మనం విజువల్స్ లో చూస్తున్నాం. అందరూ కూడా వచ్చిన వాళ్ళంతా కూడా ఎటు అంటే అటు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినంత వరకు సీఎంగా చంద్రబాబు నాయుడు తొలి సంతకంతో సెక్రటేరియట్ లో తన బాధ్యతలు స్వీకరించారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంత వరకు కూడా ఉద్యోగులంతా కూడా ఆయనకు సచివాలయానికి భారీగా స్వాగతం పలికారు. ఇక అమరావతి ప్రజల ఆనందానికి అవధులు లేవు అనే విషయాన్ని ఈ రోజు ఆయనకు స్వాగతం పలికిన దాంట్లోనే తెలుస్తోంది. వంశీ, కాంతి, చూస్తున్నాం చంద్రబాబు నాయుడు మంత్రివర్గాన్ని ఒకసారి పరిశీలిస్తే కొత్త వారికి కూడా అవకాశాన్ని కల్పించారు. అంటే పాలనను పరుగులు పెట్టించాల్సిన అవసరం ఉంది, అమరావతిని అభివృద్ధి చేయాలి, ఒకవైపు రాష్ట్రం కూడా అభివృద్ధి పదంలో ముందుకు సాగాలంటే ఏ విధంగా పరిగణించాల్సి ఉంటుంది అంటే ఈ కొత్త వారికి మంత్రివర్గంలో స్థానం కల్పించడాన్ని బట్టి? కొత్త వారికి దాదాపు మంత్రివర్గంలో 17 మందికి కొత్త వారికి ఆయన అవకాశం ఈసారి కల్పించారు. అయితే శాఖలకు సంబంధించినటువంటి ఏ శాఖ ఎవరికి కేటాయించాలి అనే అంశానికి సంబంధించినటువంటి కీలక నిర్ణయం మరి కాసేపట్లో తీసుకునే అవకాశం ఉంటుంది. సచివాలయానికి సంబంధించినంత వరకు కూడా బాధ్యతలు తీసుకున్న ఆయన మరొక గంట పాటు ఐఏఎస్లు ఐపీఎస్లతోటి భేటీ జరుగుతూ ఉంది. ఒక గంట తర్వాత ఇక్కడి నుంచి ఆయన తిరిగి ఉండవల్లిలోని నివాసానికి చేరుకుంటారు. నివాసం నుంచి ఆయన ఎక్కడైతే ఏదైతే పోర్ట్ఫోలియోస్ కి సంబంధించిన అంశంలో ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు. చంద్రబాబుతో సహా 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారందరికీ కూడా ఏదైతే కీలక పదవులు ఉన్నాయో వారికి ఎక్స్పీరియన్స్ ని బేస్ చేసుకుని, అలాగే కొత్త వారికి ఇచ్చినట్లయితే వారు దాన్ని హ్యాండిల్ చేయగలరా లేదా అనే అంశాలకి సంబంధించి కూడా కొంత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటుగా అటు జనసేనకి సంబంధించి 3 పోర్ట్ఫోలియోస్ ఇవ్వాల్సి ఉంది, అలాగే బీజేపీకి ఒక పోర్ట్ఫోలియో ఇవ్వాల్సి ఉంది. సో వారికి ఎటువంటి కేటాయింపులు జరపాలి అనే అంశానికి సంబంధించి, దీంతో పాటుగా మరి ముఖ్యంగా టీడీపీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు అలాగే మెజారిటీతో గెలిచిన నాయకుల్ని బేరీజ్ వేసుకుని మంత్రి పదవులు అనేది ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో వారికి ఎటువంటి పోర్ట్ఫోలియోస్ ఇస్తారు అనే అంశానికి సంబంధించినటువంటి స్పష్టత మరొక గంట లేదా 2 గంటల్లో ఈ రోజు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. మొత్తానికి చూసుకున్నట్లయితే సీఎంగా 5 సంవత్సరాల తర్వాత సచివాలయంలో చంద్రబాబు నాయుడు తన బాధ్యతలను స్వీకరించారు. వంశీ, థ్యాంక్ యూ.